ఆశ్రిత, ఏం చేస్తున్నారు మీరంతా అసలు? ఎందుకు? అమ్మో, క్యాండీ కూడా చూస్తుందా? మీ మమ్మీ పర్మిషన్ తీసుకున్నారా మీరు? మీ మమ్మీనే ఇచ్చిందా ఫోను? మమ్మీ ఇచ్చిందా? మమ్మీకి తెలియకుండా తీసుకున్నావు ఫోన్. నేను ఇచ్చానా ఫోన్ నీకు? మిమ్మల్ని ఆడుకోమని చెప్పాను. ఎవరు ఫోన్ ఇచ్చారు? మనం ఆడుకుందాం అందరం కలిసి. బాగా ఆడుతున్నారు కదా, చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇదంతా మా తప్పే కదా. అసలు మనం డైలీ వీళ్ళతో ఇలా ఆడుకుంటుంటే వీళ్ళు కూడా ఇలానే ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. కరెక్ట్, అసలు మనదే తప్పు. ఫోన్ ఇచ్చి మనమే చెడగొడుతున్నాం అని చెప్పి ఫోన్స్ ఇస్తున్నాం. కానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడు పిల్లలు. డైలీ ఇలానే ఆడుతున్నాం. ఏంటి ఈ టైంలో వచ్చినావు? మాట్లాడదామని కూర్చుందా? ఎందుకు? ఏంది? ఏమైంది? ఏం లేదు, ఇందాక పిల్లలతో స్పెండ్ చేస్తే బాగా అనిపించింది. మొన్న పేయించాలని అని చెప్పావు కదా, అసలు పేయించాలంటే ఏంటి? పేరెంట్స్ అంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఎక్కడా లేదు. అంటే ఏదైనా వీడియో ఉందా? చూపిస్తా. వీడియో ఉంది, చూపిస్తాను డీటెయిల్ గా. చూడు సార్, అసలు ఈ పేరెంట్స్ చాలా అంటే ఏంటి? పేరెంట్స్ కి ఒక మెంటర్ లాగండి. పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలంటే ఒక కోచ్ దగ్గర తీసుకెళ్తాం. స్కూల్లో పాఠాలు నేర్పించాలంటే ఒక టీచర్ దగ్గర తీసుకెళ్తాం. అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడుండే జెన్ ఆల్ఫా కిడ్స్ ని ఎలా పేరెంటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి అటువంటి సందేహాల్లో ఉండే వాళ్ళకి ఈ పేరెంట్స్ చాలా ద్వారా ప్రతి రోజు 10 minutes ఈ కరికులం ఎలా ఉండబోతుంది సార్, మేమేం చేయాలి? మీ పిల్లలు ఎల్కేజీ నుంచి గ్రేడ్ 9 అంటే 4 years నుంచి 14 years ఉండే ప్రతి పిల్లలు దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చండి. మీరు రిజిస్టర్ అయ్యాక ప్రతిరోజు మేము 10 minutes పాటు మీకు ఒక యాక్టివిటీ పంపిస్తాం. అది యాక్టివిటీ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, పజిల్ అవ్వచ్చు, ఏదైనా సరే పిల్లలతో బాండింగ్ పెంచుకునే విధంగా మేము పంపిస్తామండి. మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, మేము పంపిస్తాం. అది మీరు పిల్లలతో కూర్చొని వాళ్ళని అడగడం ద్వారా, వాళ్ళతో చేపించడం ద్వారా, దాని ద్వారా మీ బాండింగ్ పెరుగుతుంది. ఫస్ట్ ఇది. దాంతో పాటు 8 నెలల పాటు అంటే ఆగస్ట్ నుంచి ఏప్రిల్ 2026 వరకు 8 నెలల పాటు జరిగే ఈ కరికులంలో ప్రతి సండే, కొన్ని సండేస్ పేరెంట్స్ క్లాసులు ఉంటాయి, కొన్ని సండే పిల్లల క్లాసులు ఉంటాయి, కొన్ని సండే ఫ్యామిలీ క్లాసులు ఉంటాయి. దాని ద్వారా మీ బాండింగ్ ఇంకొద్దిగా రెట్టింపు చేసి ఏ వయసుకు తగ్గట్టుగా, ఇప్పుడు కొంత వయసు వచ్చాక వాళ్ళకి ట్రిగ్నోమెట్రీ నేర్పిస్తాడు, కొంత వయసు వచ్చాక ఈక్వేషన్ నేర్పిస్తాడు, కొంత వయసు వచ్చాక రెస్పిరేటరీ సిస్టమ్ నేర్పిస్తాడు. అలాగే ఇక్కడ సమాజంలో ఉండే అన్ని వాల్యూ సిస్టమ్స్ ని కూడా పిల్లల్లో ఒక పర్సనాలిటీగా గొప్పగా డెవలప్ చేయాలంటే అవి ఏవే వయసుకి ఎలా నేర్పించాలో మేము మీకు తెలియజేస్తామండి. ఇది మొత్తం కలిపి పేరెంట్స్ చాలా 8 నెలల కరికులం. సో అది స్టార్ట్ అయ్యేది 15th August నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మాత్రం పిల్లలకి స్కూల్ ఎంత ఇంపార్టెంటో ఈ రోజుల్లో పేరెంట్స్ కి పేరెంట్స్ చాలా కూడా అంతే ఇంపార్టెంట్. ఆశ్రిత,